ఇక్కడ భారీ సంబరాలు అయితే జరుగుతున్నాయి. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. చెప్పండి, భారీ మెజార్టీ ఈ రోజు దూసుకోబోతున్నారు మీరు. ఆల్రెడీ నవీన్ అన్న గారికి టికెట్ కన్ఫర్మ్ చేసిన రోజే భారీ మెజార్టీతో అన్నగారు గెలవబోతున్నారు అన్న విషయం తెలంగాణ ప్రజలందరూ గ్రహించారు. తెలంగాణ ప్రజలు క్లియర్గా కాంగ్రెస్ పార్టీ వైపునే ఉన్నారు. ఈరోజు మామూలుగా ఎమ్మెల్యే ఎలక్షన్లలో హైదరాబాద్ ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో ఒక యువ నాయకుడిని జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించుకున్నారు. ఖచ్చితంగా మేము ఫస్ట్ నుంచి కూడా నవీన్ అన్న గారు ధీమాతో ఉన్నారు. ఖచ్చితంగా మేము 20 నుంచి 35-40 వేల మెజార్టీతో జూబ్లీహిల్స్లో గెలవబోతున్నామని నవీన్ అన్న గారు ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి, ప్రతి ఒక్కరు కష్టపడి ఈరోజు నవీన్ అన్నను గెలిపించుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలు ఇంకా కాంగ్రెస్ పార్టీ వైపే తెలంగాణ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఏ ఎలక్షన్లు వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. మరి ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నవీన్ యాదవ్ మరి అత్యధికమైన మెజారిటీ తోటి కంటిన్యూ అవుతున్నారు. ఇంకా అబ్సల్యూట్ మెజారిటీ తోటి ఆయన విన్ అవుతారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సమిష్టి కృషి. ఇది కేవలం కుల ప్రాతిపదిక మీద కాదు, కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి, నవీన్ యొక్క సేవా విధానం నచ్చి నవీన్కి మరి పట్టం కడుతున్నారు. ఈ విషయంలో మేము చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు ఆ టీపీసీసీ అధ్యక్షులు, మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా సమిష్టిగా కృషి చేశారు. ఈ విజయానికి అందరూ కృషి చేశారు. ఈ విజయం మరి శ్రీశైలం అన్న కూడా చేసిన సేవా కార్యక్రమాలు కానీ, నవీన్ అన్న చేసిన సేవా కార్యక్రమాలు కానీ, మరి ఈరోజు ఇంత అబ్సల్యూట్ అయిన మెజార్టీ ముందుగా దూసుకుపోతున్నాడు. మరి ఈ నవీన్ యాదవ్ మరికి ఇది తొలిమెట్టు కాబట్టి భవిష్యత్తులో మరి ప్రజలకు అందరికీ మేలు చేస్తూ ఇంకా భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మరి మేము మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. కాంగ్రెస్ లీడర్ గా ఎట్లా కష్టపడ్డారు, ఏం చేశారు? మేము గ్రౌండ్ లెవెల్లో ఇంటికి వెళ్ళామండి. ప్రతి ఇంట్లో ఓటు అడిగాము. అడిగితే వాళ్ళే ముందొచ్చేసి నవీన్ మా బిడ్డమ్మ, నవీన్ మా తమ్ముడు, నవీన్కి మేము కంపల్సరీ ఓటేస్తాము అని చెప్పడం జరిగింది. అంటే జనాలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి.